వెల్కమ్ అండి. జనరల్గా అందరూ స్టాక్ మార్కెట్ అంటూనే 1 ఇయర్లోనే 1,00,000 ఇన్వెస్ట్ చేసి దాంతో 10 లక్షలు సంపాదించాలి అనే అపోహలోనే ఉంటారు. వచ్చిన ప్రతి ఒక్కరు 100కి 99 మంది ఇదే ధ్యాసతో ఉంటారు. ఆ 99 మంది తెచ్చిన ₹1,00,000 పోగొట్టుకునే ఎగ్జిట్ అవుతారు. దీనికి కారణం వచ్చి ఓవర్ ఎక్స్పెక్టేషన్. బ్యాంకులో మనము ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ₹1,00,000 సంవత్సరానికి వచ్చే డబ్బులు ఎంతండి? 7%, అంటే ₹7,000 వస్తుంది. కానీ మనకు స్టాక్ మార్కెట్లో ఏమో 1,00,000కు 10 లక్షలు కావాలి. ఇక్కడే వస్తుంది మొదటి సమస్య. ఆ విధమైన మైండ్ సెట్ ఉన్న 99 మంది ఫెయిల్ అవుతుండ్రు. కాంపౌండింగ్ ద్వారా మనం మన సంపదను పెంచుకుందాం అనుకునే ప్రతి ఒక్కరూ లాభాలతో ఉంటుండ్రు స్టాక్ మార్కెట్లో. అది ఎలాగో ఇవి ఒకసారి చూద్దామా. మన క్యాపిటల్ ఒక ₹1,00,000 అనుకోండి. సంవత్సరానికి స్టాక్ మార్కెట్లో 30% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తే ఏ బ్లూ చిప్ షేర్లో పెట్టినా 30% రిటర్న్స్ వస్తాయి కాంపౌండింగ్లో. లాస్ట్ 15 years మనం చూసుకుంటే అలా ఇన్వెస్ట్ చేస్తే 30% పర్ ఇయర్ ఇన్వెస్ట్ చేస్తే ఒక 10 yearsకి ఎంత అవుతుంది? కాంపౌండింగ్ ఇయర్కి ఒకసారి, అంటే మనం ₹1,00,000 ఇన్వెస్ట్ చేసాము, 30% వడ్డీ వచ్చింది, అంటే 30,000 వచ్చింది ఫస్ట్ ఇయర్. అంటే నెక్స్ట్ ఇయర్ మన పెట్టుబడి 1,30,000. ఆ విధంగా కాంపౌండింగ్ ఇయర్కి ఒకసారి వచ్చిన అమౌంట్ మళ్ళీ ఇన్వెస్ట్ చేయడం అనమాట. అలా చేస్తే 10 yearsకి మన అమౌంట్ ఎంత అవుతుందో ఒకసారి చెక్ చేద్దాం. ₹10,00,000 $13,78,584, అంటే 1278% రిటర్న్స్ వచ్చినాయి 10 yearsలో. 1278% రిటర్న్స్. అదే ఇంకొక 5 years ఎక్స్టెండ్ చేస్తే కాంపౌండింగ్ మీ అమౌంట్ 1,00,000 15 సంవత్సరాల్లో 51,00,000 అవుతుంది. 20 సంవత్సరాలు 1,90,00,000 అవుతుంది మీ డబ్బులు. జస్ట్ 30% పర్ ఇయర్ చేస్తే. కానీ మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము? 1 yearలోనే 10 లక్షలు రావాలి అనుకుంటున్నాం. ఈ క్యాపిటల్ కూడా పోతుంది. మీరు అలా కాకుండా ఒక మంచి స్ట్రాటజీ కనుక్కొని ఒక మంచి స్కానర్ తయారు చేసుకొని మీ అమౌంట్ను మంత్లీ 10% ఇంప్రూవ్ చేసుకోగలిగితే, అంటే 1,00,000 పెట్టితే మంచి స్టాక్లో, బ్రేక్అవుట్ స్టాక్లో కానీ ఒక స్కానర్లో మీకు ఒక స్ట్రాటజీ క్రియేట్ చేసుకొని పర్ మంత్ 10% తీయగలిగితే 5 yearsలో ఎంత అవుతుంది? మనం ఆ మంత్లీ వచ్చిన అమౌంట్ మళ్ళీ క్యాపిటల్కి యాడ్ చేసుకొని ప్రతి మంత్ కాంపౌండింగ్కి యాడ్ చేస్తూ ఉంటాం. అలా చేస్తే 5 yearsలో మన అమౌంట్ ఎంత అవుతుందో ఒకసారి చూద్దామా. 3 కోట్లు అవుతుంది. మీరు ఊహించారా? ఇదే ఎక్కువ ఆశపడకుండా మంచి స్ట్రాటజీతో చేసుకోగలిగితే 7% తీసుకున్నాం. 5 yearsకి ఎంత అవుతుంది? 57-60 లక్షలు అవుతుంది. 1,00,000 5 yearsకి.
తర్వాత 1 ఇయర్కి చూడండి ఎంత మ్యాజిక్, 1,30,00,000 అవుతుంది 6 ఇయర్స్. ఎక్కువ ఆశపడకుండా ఒక మంచి స్ట్రాటజీ కనుక మీరు ఉపయోగించినట్టయితే దీంట్లో అంటే స్టాక్ మార్కెట్లో ఉండే రిటర్న్స్ ఎందులోనూ రావు. దీనికి మనకు కావాల్సింది అత్యాశకు పోకుండా మంచి స్ట్రాటజీ తీసుకొని దాన్ని ఒకే ఒక స్ట్రాటజీ డీవియేట్ కాకుండా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళడమే. థ్యాంక్ యూ అండి.